వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. సరిపోద్ది. ఆ తర్వాత ఏం చెప్పారో మనకు తెలుసు. కనుక అన్య దేశాలలో ఉన్న వారికి ఈ పండుగ అవసరం లేదు, ఇది కేవలం ఇశ్రాయేలీలకే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నవారు ఎక్కడికి రావాలి? ఇప్పుడు వాక్యము యుద్ధకు వారు రావాలి. అసలు ఈ పండుగ ప్రారంభం ఎక్కడ జరిగింది? ప్రారంభము ఎక్కడ జరిగింది అంటే అన్య దేశమైనటువంటి ఐగుప్తు దేశంలో, మిస్రాయిము దేశంలో. ఈ ఐగుప్తుకు మరో పేరు ఏమిటంటే మిస్రాయిం. ఏమంటారు దీనిని? మిస్రాయిం. మిస్రాయిం మిస్రాయిం అన్న ఐగుప్తు అన్న ఒకటే. కాబట్టి దీన్ని ఈజిప్ట్ అని కూడా అంటారు. చాలామంది ఏమంటారు? ఇంకా ఈజిప్ట్ అంటారు. అయితే ఈ పండుగ మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరమతను అంగీకరించిన ప్రజలకు అవసరం లేదు అనే వారికి పరమతన్ యొక్క వాక్యం ఏమని సమాధానం చెప్తుందంటే, అసలు పండుగ ప్రారంభమైందే అన్య దేశంలో ప్రారంభమైంది. ఆ పండుగను అనుసరించిన వారు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు అనుసరించారు. అంత మాత్రమే కాకుండా వారితో పాటు అనేక మంది ఈజిప్ట్ వారు కూడా పండుగను ఆచరించారు. ఆచరించారా లేదా? ఆచరించారు. చూడండి, ఆ సందర్భం మనకు ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే నిర్గమాకాండము చదవండి. ఎవరైనా నేను చెప్తాను. 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారు పిల్లలు కాక కాల్బలము 6,00,000 వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలను, ఎద్దులను మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరాను. పరమతండ్రికి స్తోత్రం. చూసారా? కేవలం ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీ ప్రజలు, యూదా జనాంగం మాత్రమే కాకుండా మరి ఈ పండుగలో అనేకులైనటువంటి అన్యజనులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ పండుగను అక్కడ వారితో కలిసి అనుసరించారు. పరమతండ్రికి స్తోత్రం. అనుసరించకపోతే వారికి విడుదల కలగదు కదా. అనుసరించిన వారే బయటకు వచ్చారు. అనేకులు ఏం చేశారంటే ఆ రాత్రి వీళ్ళతో కలిసి వీళ్ళ గృహాలలో కాలు వచ్చారు. ఎవరైతే ఆ రక్తం ఏమి రాసుకున్నారు? వారి ద్వారబంధాల గడపకములకు ఏమి రాసుకున్నారు? రక్తము. రక్తము ఉన్న వారికే విమోచన. పరమతండ్రికి స్తోత్రం. ఆ రక్తము ఏ ద్వారబంధాలకైతే, ఏ గడపకములకైతే లేదో వారి గృహాలలో ఏమి జరిగింది? వారి కుటుంబంలోని ప్రథమ సంతానము చంపివేయబడింది. సంహారక దూతకు సంపూర్ణ అధికారిని పరమతండ్రి నుంచి పంపించారు. మీరు చక్కగా చెక్ చేసి చూడాలి. ప్రతి గుహ ఎలాగా చెక్ చేసి చూడాలి, జాగ్రత్తగా చూడాలి. రక్తం ఉందా? విడిచిపెట్టాలి. రక్తం లేదా? ఖచ్చితంగా అక్కడ శిక్ష పడాలి. పరమతండ్రికి స్తోత్రం. ఆ రక్తం గుర్తు ఉంటేగా మీరు పస్కాను ఆచరించగలడానికి అదొక ముద్ర. ఏమిటది? అదొక గుర్తు. ఈనాడు కూడా మన ప్రకటనలో చూస్తాం. ఎలోహిం ముద్రగా మనుషులకే గాలికైనా సముద్రముకైనా ఏ హాని చేయకూడదని రాయబడినది ప్రకటన 9వ అధ్యాయంలో. కాబట్టి ముద్ర ఉండాలి. ఏ ముద్ర ఉండాలి? ఎలోహిం ముద్ర. ఆ పరమతండ్రి ముద్ర చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. పరమతండ్రికి స్తోత్రం. ఆ ముద్ర ఏం చేస్తా ఉందంటే ఈ అంత్య దినాల్లో జరగబోయే భయంకరమైన తెగులు కూడా పరమతండ్రి మనల్ని కాపాడుతున్న బిడ్డలారా. ఐగుప్తులోనికి ఆ సంహారక దూతను పంపించినప్పుడు ఆ రక్తము గుర్తు, ఆ ముద్ర ఆ గృహాలను కాపాడింది. ఆ సంహారక దూత గృహాలను దాటిపోయారు తండ్రి బిడ్డలారా. అప్పుడు వారికి గొప్ప విమోచన కలిగింది. ఎవరి గృహాలకైతే ఆ ముద్ర లేదో వారి గృహాలలో ప్రథమ సంతానం చంపివేయబడింది. అప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రథమ సంతానంలో చనిపోయే వారు పాసి పెట్టుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఉన్నారు. మరి ముందే చెప్పారా లేదా? మీరు పండుగను ఆచరించండి చెప్పారా లేదా?
మీరు రక్తం రాసుకోవాలని చెప్పబడిందా లేదా? పరమతండ్రి చెప్పారా లేదా? చెప్పారు. వినలే కాబట్టి పనిష్మెంట్, శిక్ష వచ్చింది. కాబట్టి పరమతండ్రి వాక్యానికి మరి అన్ని దేశాల్లో ఉన్న వారు ఇప్పుడు లోబడాలా వద్దా? ఖచ్చితంగా లోబడాలి. ఆయన పండుగను ఆచరించాలా వద్దా? ఖచ్చితంగా ఆచరించాలి. ఆచరించకపోతే కనుక మొత్తం పరమతండ్రి యొక్క అంత రికార్డ్ అయి ఉంటుంది. ఎవరు పండుగలు ఆచరిస్తూ ఉన్నారు, ఎవరు పండుగలు ఆచరించడం లేదు రికార్డు ఉంది. ఎవరి దగ్గర ఉన్నది పరమతండ్రి ఉన్నది. దాన్ని బట్టి ఆయన తీర్పులోనికే ప్రజలను తీసుకువస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఐగుప్తు దేశంలో మొట్టమొదటి పండుగ గొప్పగా ఆచరించబడింది. గొప్ప విమోచన ఇశ్రాయేలు ప్రజలకు కలిగింది. వారు యుద్ధ సన్నద్ధులు ఎక్కడి నుంచి వారు ఆనంద గానంతో బయటికి వచ్చారు. ఆ రీతిగా ఆ పండుగ చరిత్రని మనము ఈ పండుగ ప్రారంభం నుంచి కూడా చాలా విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. పరమతండ్రికి స్తోత్రం. మరి రెండవసారి జరిగిన పండుగ ఎక్కడ జరిగింది? రెండవసారి కూడా పస్కా పండుగ జరిగింది కదండి. మరి అదే దేశంలో జరిగింది. మనం ఉదయకాలం చదువుకున్నాం. ఎక్కడ జరిగిందో తెలుసా? ఎవరైనా చెప్పండి, ఎక్కడ జరిగింది? సీనాయి అరణ్యంలో జరిగింది. సీనాయి, అది కూడా యెరూషలేమే కాదు, అది కూడా యెరూషలేం బయటే. సీనాయి అరణ్యంలో రెండవసారి పస్కా పండుగ జరిగించారు, గొప్పగా జరిగించారు. చూడండి ఒకసారి సంఖ్యాకాండము 9వ అధ్యాయం మనం చదివితే వారు ఏం చేశారంటే, చూడండి, పస్కా పండుగ సామాగ్రిని వాళ్ళు సిద్ధపరుచుకున్నారు. అంటే పస్కా పండుగ కావలసినదంతా కూడా వారు మొదటి నెల 14వ దినమందు మరి ప్రవక్త అయిన మోషే ద్వారా ప్రకటించబడింది. 2వ నెలలో కూడా పండుగ అక్కడ ప్రకటించబడింది. చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయం మొదటి నుంచి, ఐగుప్తు దేశం నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము మొదటి నెలలో అదునై వారు సీనాయి అరణ్యమందు మోషేకి నాకు సెలవిచ్చెను. ఇశ్రాయేలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి, ఆ యొక్క పండుగ యొక్క విధులన్నిటిని బట్టి మీరు దాన్ని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకొనిరి. పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం. బహుగా మీరు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క ఆలోచనలో ఏ విషయాలు వెంటనే మీరు బయటకు పంపించి ఈ విషయాలు మీ మైండ్లో ఉంచుకోవాలి. కాబట్టి రెండవసారి పస్కా పండుగ రెండవసారి కూడా ప్రకటించబడింది. ప్రజలకు మోషే వారు ఏం చేశారు? మోషే నబీ వారు ప్రకటించారు. వారందరూ కూడా పస్కా కావాల్సిన అన్ని కూడా సిద్ధపరుచుకున్నారు. గొర్రె పిల్లలు, మేక పిల్లలు, చేదు కూరలు అన్ని కూడా సిద్ధపరుచుకున్నారు. పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం. 2వ సంవత్సరము మొదటి నెల 14వ దినమందు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు పస్కా పండుగను ఆచరించుటకు సమస్తము సిద్ధపరుచుకున్నారు. అయితే అక్కడ ఒక సన్నివేశాన్ని మనం గమనించాలి. కొంతమంది సహోదరులు మరి అంటుపరచబడ్డారు, ఆటంకపరచబడ్డారు. అది ఎలా జరిగిందంటే, కొందరు నరశవము ముట్టుట వలన అపవిత్రులయ్యి ఆ దినమున పస్కా పండుగ ఆచరింపలేకపోయింది. ఎవరు? అందరు కాదు, కొందరే. పండుగ చక్కగా జరిగింది, కొందరు మరి ఆచరింపలేకపోయారు. అప్పుడు వారు మరి పరమతండ్రి యొద్ద మరి ఆలోచన చేస్తున్నారు. ఎవరు? ప్రవక్త మోషే గారు పరమతండ్రికి మొరపెట్టినప్పుడు పరమతండ్రి ఒక గొప్ప ఆలోచనను వారికి ఇచ్చారు. ఏమిటంటే, ఆ విధంగా మరి ఒక శరీర కారణాన్ని బట్టి మొదటి నెలలోని పస్కా పండుగలో పాల్పొందలేని వారి కొరకు పరమతండ్రి ఏం చేశారంటే 2వ అవకాశాన్ని ఇచ్చారు. పరమతండ్రి స్తోత్రం. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, పస్కా పండుగ ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. పరమతండ్రి
పరమతానికి స్తోత్రం. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ప్రతి ఏటా పస్కా పండుగని ఖచ్చితంగా అనుసరించాలి. ఒకవేళ రెండవ నెలలో మరి ఆ సరైన కారణాన్ని బట్టి ఆటంకపరచబడితే మరి ఆ లోపం అది అతని జీవితంలో అదొక గొప్ప లోటుగా ఉంటా ఉంది. కనుక రెండవ నెలలో ఖచ్చితంగా ఆయన అనుసరించడానికి పరమతండ్రి అవకాశం ఇస్తా ఉన్నారు. పరమతండ్రి స్తోత్రం. ఈ పండుగ ఎంత ప్రాముఖ్యమైనదో ఈ భాగాన్ని బట్టి మనకు అర్థమవుతాం. కాబట్టి ఈ ప్రాముఖ్యమైన పండుగ కొరకు మనము మొదటిలో అనుసరించడానికే మనము సిద్ధపరచుకోవాలి. మన జీవితాలను మనం పరమతండ్రికి మొరపెడతా ఉండాలి. మనం పరమతండ్రి బతిమాలుకుంటా ఉండాలి. అయ్యా పండుగలో ఏ ఆటంకాలు జరగకూడదు, పండుగకు ఎవరు ఆటంకపరచకూడదు అని మనం ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పని పరిస్థితి వస్తే రెండవ నెల కొరకు మనం వేచి ఉండాలి. పరమతండ్రికి స్తోత్రం. అయితే ఈ రెండవసారి జరిగిన పస్కా పండుగ కూడా యెరూషలేములో జరగలేదు. ఇది కూడా యెరూషలేం బయటనే జరిగింది. అంటే ఇప్పుడు పస్కా పండుగను మనం ఎక్కడ అనుసరించాలంటే, అనుసరించే వారు ఏ దేశంలో ఉన్నా అక్కడ పస్కా పండుగను మనము నిరభ్యంతరంగా సంతోషంగా మనం పస్కా పండుగను అనుసరించాలి. కానీ ఖచ్చితమైనటువంటి నియామక కాలమందు మాత్రమే మనం అనుసరించాలి. చూడండి, పండుగ దాని నియామక కాలము. ఏమిటా నియామక కాలము? ఏమిటా ఏర్పరచబడిన సమయం అంటే మొదటి నెల 14వ దినము సాయంకాలము. అది ఐగుప్తులో అదే పండుగ, సీనాయి అరణ్యంలో జరిగిన అదే తేదీలో పండుగను జరిగించాలి. ఈ పండుగ తేదీని నిర్ణయించిన వారు ఎవరు అంటే, ఈ భూమి ఆకాశంలో ఎవరైతే సృజించారో ఆ పరమ తండ్రి ఈ యొక్క తేదీని ఆయన నిర్ణయించి ఉన్నారు. కనుక ఈ యొక్క పండుగను ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా సరే పండుగను అనుసరించేవారు ఖచ్చితంగా పండుగలను అనుసరించాలి. ఈ విషయాన్ని మరి అనేక మంది ఈ గ్రంథాన్ని చదివేవారు, పరమతండ్రిని ఆరాధించేటువంటి వారు ఈ విషయాల వల్ల అర్థం చేసుకోవాలి. పరమతండ్రికి స్తోత్రం. మరి మూడవదిగా పస్కా పండుగ ఎక్కడ అనుసరించారు? ఈ విషయం మనకు అవసరమా కాదా? మరి మూడవసారి పస్కా పండుగ ఎక్కడ జరిగింది? పరిశుద్ధ గ్రంథంలో ఎవరికైనా అవగాహన చెప్పవచ్చు. పరమతండ్రికి స్తోత్రం. మనము గ్రంథాన్ని పరిశీలిస్తూ పోతే, పస్కా పండుగను గురించి ధ్యానిస్తూ పోతే, మూడవదిగా పస్కా పండుగ మూడవసారి ఎక్కడ అనుసరించారు అంటే, యెహోషువ కాలములో యెహోషువ ద్వారా గిల్గాలులో ఈ పండుగను జరిగించారు. గిల్గాల్లో ఈ పండుగను అనుసరించారు. ఇది కానాను దేశం యొక్క సరిహద్దుల్లో ఈ పండుగను అనుసరించారు. ఇంకా పూర్తిగా కానాను దేశంలోనికి వెళ్ళకముందే ఇది కూడా పండుగ జరిగింది. ఈ మూడు పండుగలు కూడా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనము ఈ విషయాలు చూస్తాం. మీరు రాసుకోవచ్చు, లేదా మీ మైండ్లో రాసుకోవచ్చు, మీ హృదయం పలక మీద రాసుకోవచ్చు. పెన్ను పేపర్తో, మరి పెన్నుతో మీరు పేపర్ మీద రాసుకోవచ్చు. పరమతండ్రికి స్తోత్రం. కనుక యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం, ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానములో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను వారు తిరిగి అని రాయబడింది. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ ఈ పండుగలోనే ఏమైపోయింది? మన్నా కూడా ఆగిపోయింది. మూడవ పస్కా రాగానే మన్నా ఆగిపోయింది. అంటే 3వ సంవత్సరం కాదు, అది 8వ ఏడు పస్కా పండుగ. అది 40వ ఏడు పస్కా పండుగ. ఇంచుమించు అప్పటికి 40 ఏళ్ళు దాటి అనుకోవచ్చు. అప్పటికి 40 పస్కాలు వారు అనుసరించారు.
పరమదానికి స్తోత్రం. అరణ్యంలో సుమారు ఎన్ని పస్కాలను సహించారు వారు? 40 సంవత్సరాలు కనుక 40 పస్కాలను అనుసరించారు. పరమదానికి స్తోత్రం. ఈ 40 పస్కా పండుగలు కూడా అరణ్యంలోనే ఆయా ప్రదేశాల్లో వారు ఆచరించారు. కనుక యెహోషువ ద్వారా ఈ గిల్గాలులో పస్కా పండుగ అనుసరించారు. కనుక ఆ పండుగలో ఏమైందంటే పరలోకం నుంచి కురిపించబడే ఆ మన్నా నిలిచిపోయింది. ఇక మీరు ఇక్కడి ఆహారాన్ని మీరు భుజించాలి. ఎక్కడి ఆహారాన్ని? కానాను దేశపు సరిహద్దులకు వారు వచ్చారు కనుక అక్కడి ఆహారం వారి కొరకు పరమ తండ్రి సిద్ధపరిచారు. పరమ తండ్రి స్తోత్రం. వారి కొరకు ఆ దేశము ఆహారాన్ని సిద్ధపరిచింది. హల్లెలూయా. అంటే ఏ ఆహారాన్ని సిద్ధపరిచింది? కానాను దేశం వారి కొరకు ఆహారము సిద్ధంగా ఉంది కనుక ఆయన పంపించే ఆహారాన్ని ఏం చేశారు? నిలిపివేశారు. ఆయన పంపించే ఆహారాన్ని మన్నాను నిలిపివేశారు. అంటే మన్నా ఏకదాటిగా ఎన్ని సంవత్సరాలు పూజించారు వారు? 40 సంవత్సరాలు. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరమ తండ్రి మన పోషకుడు. ఆయన ఏడు శ్రద్ధ, ఆయన మనల్ని పోషించగలిగినటువంటి వారు. మనల్ని పోషించుటకు కావలసినదంతా కూడా ఆయన యొద్ద ఉంది. 40 ఏళ్ళు 6 లక్షల కాల్బలాన్ని, అలాగే సుమారు ఇంకా ఎన్ని లక్షలు ఉంటారు పిల్లలు కలిపితే అందరితో సుమారు 20 లక్షల పైన ఉంటారు. అంత గొప్ప ప్రజానికానికి సమృద్ధి ఆహారాన్ని వారు వండుకోకుండా, వారు కష్టపడుకోకుండా వారికి ఆహారాన్ని పంపించారు. పరమతండ్రి స్తోత్రం. ఆ ఆహారం పంపించడం ఎప్పుడు నిలిపివేశారంటే వారికి సొంత దేశంలోనికి వారు అడుగుపెట్టిన తర్వాత, అక్కడి పంట వారి చేతుల్లోకి వచ్చిన తర్వాతనే ఆయన ఆహారం ఇవ్వడము మానివేశారంటే ఎంతటి గొప్ప సంకల్పం ఆయన ప్రజల ఏళ్ల పరమ తండ్రి కలిగి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి ప్రేమైన సహోదరులారా. అంటే ఆయన ప్రజల ఎడల, ఆయన పండుగలను అనుసరించే ప్రజల ఎడల, ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి ఆయనను ప్రేమించే ప్రజల పక్షముగా ఆయన యొక్క సంకల్పము ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రేమైన సహోదరులు. చిన్న సమస్య రాగానే మనం వణికిపోకూడదు. వణికిపోతాం, అయ్యో ఏమవుతుంది, ఏమి అవ్వదు. హల్లెలూయా. ఆ సమస్యని ఆయన ఏం చేస్తారు? పరమ తండ్రి ఆ సమస్యనే మార్పు చేస్తారు. మనం సమస్యను చూసి మనము ఎంత మాత్రం మారిపోవాల్సిన పని లేదు. పరమ తండ్రికి స్తోత్రం. ఈ అరణ్యంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఏం చేశారు పరమ తండ్రి? ఆ సమస్యలన్నింటినీ కూడా ఆయన మార్పు చేశారు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఏం చేశారు పరమ తండ్రి? ఏం చేశారు? దాన్ని పాయలుగా చేశారు. ఆరిన నేలగా చేశారు సముద్రాన్ని. హల్లెలూయా. అది ఎప్పుడు జరిగింది అంటే ఈ యొక్క పునరుట్ల పండుగ జరిగింది. పరమ తండ్రి స్తోత్రం. యోర్దాను నదిని ఏం చేశారు పరమ తండ్రి? ఆ నీరును ఆరిపోజేశారు. దాన్ని కూడా అలాగే చేశారు. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? యోర్దాను నది ఎప్పుడు మరి ఆరిపోయిందో తెలుసా? మర్చిపోయారు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఎప్పుడు జరిగింది తెలుసా? అది మొదటి నెల 10వ దినం జరిగింది. పరమ తండ్రి స్తోత్రం. యోర్దాను నీరు ఆరిపోయింది కూడా ఎప్పుడంటే అది మొదటి నెలలోనే, ఆబిల్ మాసంలోనే జరిగింది. చూస్తారు ఒకసారి చూడాలి. ఇప్పుడు తప్పదు. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. మొదటి నెల 10వ తేదీని జనులు యోర్దాను నుండి ఎక్కి వచ్చి
ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించారు. ఇశ్రాయేలుతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. అయ్యనగా అదోనాయ్ బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ ఎలోహీమైన అదోనాయ్ వారి యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ ఎలోహీమైన అదోనాయ్ వారు తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతికి వారికి తెలియపరచగలను నేను. కాబట్టి యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి కూడా ఎప్పుడు జరిగిందంటే ఆబీబు నెలలోనే జరిగింది. ఈ నెల చాలా ప్రాముఖ్యమైన నెల. ఇది పరమ తండ్రి అద్భుత కార్యాలు జరిగించడానికి ఆయన ఏర్పరచుకున్న నెల. ఏ నెలలో అయితే ఎర్ర సముద్రము పాయలైందో అదే నెలలో యోర్దాను నది కూడా ఆరిపోయింది. అయితే అది ఏ కాలం అంటే చూడండి, అప్పుడు నిజముగా మీరు చూసినట్టయితే ఈ నెలలోనే యోర్దాను నది నిండి పారుతుందట. పరమేశ్వరుని స్తోత్రం. అంటే నీళ్లు తక్కువ ఉండే సమయం కాదది, నీళ్లు తక్కువగా ఉండే సమయం కాదది, నీళ్లు విస్తారంగా పొరుగు పారే సీజన్ అది. పరమేశ్వరుని స్తోత్రం. ఆ సమయంలోనే ఏం జరిగిందంటే పరమ తండ్రి ఆ యోర్దాను నదిని ఏం చేశారు, ఆయన ఆరిపోజేశారు. చూడండి, మీరు 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. కోతకాలమందు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. యోర్దాను నదిలో ఏదో తక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆరిపోయిందని చెప్పడానికి ఎటువంటి అవకాశము లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరమేశ్వరుని స్తోత్రం. కాబట్టి దాని యొక్క గట్లన్నింటిని కూడా చెంపుకొని పారే సమయం అది. అంటే విస్తారంగా నీళ్లతో నింపబడే సమయం. మన ముందు ఇక్కడ ఒక చిన్న కాలువ, ఇప్పుడు దాంట్లో నీళ్లు లేవు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అవతలికి దాటుతారు. కానీ దీంట్లో నీళ్ళు ఎప్పుడు విస్తారంగా ఉంటాయి? వర్షకాలం. బలమైన ఈడవాడు కూడా దాటలేదు. ఎందుకంటే దాని ప్రవాహం చాలా భీకరంగా ఉంటుంది. అప్పుడు అది కొట్టుకొని మనిషిని ఊరికే చాలా ఈజీగా లేపుకొని కొట్టుకొని పోతుంది అన్నమాట. అటువంటి ప్రవాహం ఎక్కువగా ఉండే సమయంలోనే యోర్దాను నది పరమ తండ్రి ఏం చేశారంటే 6 నెలలుగా చేసి దాన్ని దాటించారు. ఆ నదిలో యాజకులు అక్కడే నిలబడ్డారు. వారు నిలబడిన ప్రదేశంలో నుండి ఒక బలమైన 12 రాళ్ళను బయటకు తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి? ఆ నదిలో నుంచి తీసుకొచ్చి గిల్గాలు ప్రదేశంలో అవి పెట్టారు. ఇప్పటికీ ఆ రాళ్ళు అక్కడే ఉన్నాయి. ఇప్పటికీ ఆ 12 రాళ్ళు అక్కడే ఉన్నాయి. ఇవి ఎందుకని మీ పితరులు రాళ్ళ సరళ అడిగినప్పుడు ఏం చెప్పాలి సమాధానం? పరమ తండ్రి ఎర్ర సముద్రం ఎలాగో ఆరిపోజేశారు, యోర్దాను నీళ్ళని కూడా అలాగే ఆరిపోజేశారని మీరు చెప్పాలి. ఆయన మన పరమ తండ్రి బాహుబలము చాలా గొప్పది. పీకరుని బాహుబలము తక్కువైనదా?
నీ కొరకు సహాయము చేయకుండునా. కాబట్టి ఆయన చాలా గొప్పవారు. కాబట్టి మన కొరకు భీకర కార్యాలు చేస్తారు, ఈ సృష్టిని మార్పు చేస్తారు. కాబట్టి ఈ వాక్యముల ద్వారా, ఈ యొక్క సందర్భాల ద్వారా మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పొందించుకోవాలి. మనము ఆయనలో స్థిరపడిపోవాలి. అప్పుడు మనం మొరపెట్టాలి. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు మీరు? ఎవరో సముద్రాన్ని పైన చేసినవయ్యా, యుద్ధాన్ని ఆరిపోజేస్తారు తండ్రి. ఈ సమస్య నుంచి కూడా మాకు మీరు విడుదల దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. పరమ తండ్రికి స్తోత్రం. కాబట్టి మొదటి పండుగలో ఏం జరిగిందంటే, మరి ఎర్ర సముద్రం పాయలైతే 40 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ అటువంటి సంఘటనే ఈ మొదటి నెలలో పరమ తండ్రి జరిగించాడు. 40 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళా అవే సన్నివేశాలు ఆ ప్రజల ముందుకు వచ్చాయి. అప్పటికి ఎర్ర సముద్రం పాయలైనప్పుడు చూసిన ప్రజలందరూ కూడా అప్పటికి లేరు, ఉన్నారు కానీ చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు దాంట్లో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. 15 సంవత్సరాలు ఉన్నోరు, 19 సంవత్సరాలు ఉన్నోరు ఉన్నారు. మనం దానికి స్తోత్రం. అయితే ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఏమైపోయారు? అరణ్యంలో వారు ఆగిపోయారు. అయితే నూతన ప్రజల కొరకు మరల పరమ తండ్రి నూతన కార్యాలయం జరిగిస్తూనే ఉన్నారు. ఆయన యొక్క బాహుబలమును, ఆయన యొక్క గొప్ప శక్తిని, ఆయన యొక్క మహోన్నతమైన కార్యాలను ఆయన ప్రజల పక్షంగా ఆయన చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు మనము 3 పండుగల గురించే చెప్పుకున్నాం. మనకు సమయము అయిపోతూ ఉంది. కాబట్టి ఇంకా చాలా సందర్భాల్లో జరిగిన పండుగలు ఉన్నాయి. త్వరగా ఇంకొక రెండింటిని చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. పరమేశ్వరునికి స్తోత్రం. ఓకే, మరి 4వదిగా ఎక్కడ పండుగ అనుసరించారంటే మనం చూద్దాము. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయంలో రాజైన యోషియా ద్వారా ఈ పండుగ యెరూషలేము ఆలయంలో బహు గొప్పగా జరిగింది. పరమేశ్వరునికి స్తోత్రం. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము. ఈ యోషియా రాజు, ఈ రాజు కంటే ముందున్న రాజు ఎవరంటే వీరి నాన్నగారు, ఆయన పేరేంటంటే మనస్సే. ఈ మనస్సే అనే రాజు ఈయన విగ్రహారాధి. ఈయన బహు విగ్రహారాధన జరిపించి ఆలయం అంతా కూడా విగ్రహాలతో నింపాడు. పండుగలు అనుసరించలే, సబ్బాతులు అనుసరించలే, పరమతండ్రి ఆరాధన జరిగించలే. ఆలయం అంతా ఏమైపోయిందంటే విచారకరంగా నింపబడిపోయింది. ఆలయం అంతా కూడా మీరు చదివితే, ఈ 22వ అధ్యాయాన్ని మీరు చదివితే ఆ విషయాలు మీకు తెలుస్తాయి. అయితే మరి ఆ మనస్సే గారు, ఆ రాజైన మనస్సే మరి చనిపోయిన తర్వాత ఇప్పుడు యోషియా రాజయ్యాడు. ఎంత వయసులో రాజయ్యాడో తెలుసా? 22వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ళ వాడై, చూడండి, 8 ఏళ్ళ సమయంలో ఇతడు రాజయ్య. ప్రభుత్వానికి స్తోత్రం. కానీ ఇప్పుడు మన సహోదరులు కొంతమంది వాక్యం చదవమంటే ఏమన్నారంటే, వాళ్ళు మైకు తీసుకోవడానికి, అంటే నేను వారిని అపార్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకని వాక్యం మైకులో చదవకూడదు? చదవండి. ప్రభుత్వానికి స్తోత్రం. అయితే 8 ఏళ్ళ వయసులో రాజయ్యాడు. ఆయన గొప్పగా పండుగలు అనుసరించాడు. ప్రభుత్వానికి స్తోత్రం. 12 సంవత్సరాల వయసులో యెషూవ మెస్సియా నేను నా తండ్రి పనులు ఉన్నానని మీరు ఎరగాలన్నారు. ప్రభుత్వానికి స్తోత్రం. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సైనికుడే. ప్రభుత్వానికి స్తోత్రం. అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేయాల్సిందే, ఆయుధాలు ధరించాల్సిందే. అప్పుడే విలువైన తల్లి తన చంటి బిడ్డను అక్కడ వదిలేసి ఆమె యుద్ధ వస్త్రాలు ధరించుకొని యుద్ధంలోకి వెళ్ళిపోవడం చూస్తే కళ్ళకు నీళ్ళు ఆగలేదు. అదే అది యుద్ధం చేసే సమయమా? కాదే. కానీ మరి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ, మరి చేయాలి తప్పదు. హల్లెలూయా.
మరి రాజ్య పరిపాలన అవకాశం వచ్చినప్పుడు ఆయన పరమ తండ్రి ప్రేమించేవారు. తన తండ్రి నడిచిన బాటలో నడవలే. మందిరాన్ని మొత్తం చెకప్ చేస్తే అన్ని విగ్రహాలే ఉన్నాయి. అవన్నిటి కూడా తీయించి మొత్తం కాల్చేశాడు. అందులో వెతుకుతున్నప్పుడు ఏమైందంటే పరమ తండ్రి యొక్క గ్రంథం దొరికింది. ఏం దొరికిందండి? తోరా దొరికిందండి. పరమ తండ్రి యొక్క ధర్మశాస్త్రం దొరికిందండి. ఇప్పుడు ఇలా అప్పుడు దేవుడు చదివిపించాడు. చదివిపిస్తే అందులో పరమ తండ్రి యొక్క ధర్మశాస్త్రం అదంతా కూడా అందులో అద్భుతమైన ఆజ్ఞలు ఉన్నాయి. పరమ తండ్రి స్తోత్రం. ఆ ఆజ్ఞలు వింటా ఉంటే అతని హృదయం అంతా కూడా పగిలిపోయింది. అతను ఏడుస్తా ఉన్నాడు ఆ మాటలు విని. అయితే అటువంటి రాజు గ్రంథాన్ని చదివి గ్రంథంలో పస్కా పండుగ గురించి రాయబడి ఉన్నదని అతడు గ్రహించి ఏం చేశాడంటే అతడు పండుగ కొరకు ఆయన పండుగను పస్కా పండుగను అనుసరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పుడు మీరు 21వ వచనం చదవండి. అదే 23వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 21వ వచనం చదవండి. అంతట రాజు నిబంధన గ్రంథమందు రాసిన ప్రకారముగా అదునై వారు పస్కా పండుగను ఆచరించుటకై జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూ జరిగినంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించబడేది. పరమ తండ్రి స్తోత్రం. అంటే బహు గొప్పగా 4వ పస్కా పండుగ చరిత్రలో జరిగింది. అంటే ఏటంటే పండుగలు జరుగుతున్నాయి. అయితే ఈ పండుగల గ్రంథంలో ఎలా జరిగాయో రాయబడ్డాయి. కాబట్టి ఈ పండుగల గురించి మీరు బహుగా ధ్యానించండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు సమయం ఉంటే ఇవన్నీ మరోసారి మీరు ఏం చేస్తారు? మరోసారి మీరు రిపీట్ చేసుకోండి. కనుక ప్రియమైనటువంటి తండ్రి బిడ్డలారా, అన్య దేశాలలో ఉన్న వారికి పండుగలు అవసరమా అని ప్రశ్నించే సహోదరులకు పరమ తండ్రి వాక్యము చక్కటి సమాధానం చెప్తా ఉంది. అసలు పండుగ అన్య దేశంలో ప్రారంభమైంది. దాదాపు 3 పండుగలు యెరూషలేము బయటనే జరిగించబడ్డాయి. మరి తర్వాత పండుగలన్నీ యెరూషలేము ఆలయంలో జరిగాయి. కనుక ఈ రీతిగా మనము ఈ పండుగలు ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉంటే మరి ఈ పండుగలలో చాలా గొప్ప దీవెనలు మనకు పరమ తండ్రి వారు దాచి ఉంచారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ రీతిగా పండుగ చక్కగా మనం జరిగించడానికి పరమ తండ్రి మనకు సాయం చేస్తూ ఉన్నారు. ఈ పండుగలలో మరి గొప్ప దీవెనలు పరమ తండ్రి మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ దీవెనలు పొందుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. మనం ముందుకు సాగుదాం. మరి మిగతా విషయాలు మనం ఉదయకాల సమయంలో ధ్యానించుదాం. ఈ మాటలను పరమ తండ్రి వారు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మనమందరము లేచి